హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తూ ఉంటే ప్లీజ్ కన్సిడర్ టు సబ్స్క్రైబ్. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోతుంది రంగోలీ ప్యాచెస్ అండి. మనకు బయట మార్కెట్లో కూడా ఇవి దొరుకుతున్నాయి, కానీ చాలా కాస్ట్లీ ఉన్నాయి. అదే మనం హ్యాండ్తో మనం చేసుకుంటే ఆ ఫీలే వేరు కదా. అందుకే నేను చూపించబోతున్నాను. దానికి కావాల్సిన రెండు కొంచెం టైము అండ్ శాండ్ కలర్స్. ఈ రెండు ఉంటే చాలండి, మనం ఇంట్లోనే ఈజీగా రంగోలీ ప్యాచెస్ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఇలాంటి కవర్లు ఉంటూనే ఉంటాయి కదా, వాటిని పాడేయకుండా ఇలా యూస్ చేయండి. ఈరోజు నేను చూపించబోతున్న డిజైన్ అయితే ఫస్ట్ టైం రంగోలీ వేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు. అందుకే చూపిస్తున్నాను. ఫస్ట్ సర్కిల్ డ్రా చేసుకోండి. అలా స్కేల్తో ఈక్వల్గా పార్టిషన్ పెట్టుకోండి. అప్పుడు మీకు ఈక్వల్గా అన్ని పెటల్స్ అనేవి కరెక్ట్గా వస్తాయి. ఈ రంగోలీ ప్యాచెస్ వర్కింగ్ లేడీస్కి బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి ఇలా 2-3 డిజైన్స్ ట్రై చేశారంటే వీక్లీ ఇవే పెట్టుకోవచ్చు, మళ్ళీ రీయూజ్ కూడా చేయొచ్చు. అలా పెద్ద సర్కిల్ తీసుకుని ఇందాక మనం స్కేల్తో మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి అలా పెటల్స్ వేసుకోండి. అన్ని పెటల్స్ అలా ఈక్వల్గా వస్తాయి. ఫెవికాల్ అలా బౌల్లో తీసుకోండి. దాంట్లో ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మిక్స్ చేయండి. దాన్ని అలా బ్రష్తో పెయింట్ చేయండి. ఇవి శాండ్ కలర్స్ అండి. ఇవి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. చూడడానికి శాండ్లా ఉంటుంది. శాండ్ కలర్స్ అని అడిగితే ఇస్తారు.
ఉంటాయి కదా వైట్ పెయింట్, ఏ పెయింట్ అయినా పర్వాలేదు. నేను ఆర్కిలిక్ పెయింట్ తీసుకున్నాను. దాంతో ఇట్లా డ్రా చేసుకోండి, ఎందుకంటే ముగ్గు ఎఫెక్ట్ వస్తుంది. దానివల్ల ముగ్గు ఇంకా బాగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీకే డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. ఉంటే ఇలా ట్రై చేయండి, ఇంకా బాగుంటుంది. కుందన్స్ అవి ఉంటే కూడా స్టిక్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్గా లేవండి, లేదంటే అవి కూడా స్టిక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఎక్స్ట్రా ఉన్న కవర్ అంతా కట్ చేసేసుకోండి, అంతే రెడీ అయిపోతుంది మన రంగోలీ ప్యాచెస్. ఎంత ఈజీయో కదా, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్ బాక్స్లో. ఓకేనా? థ్యాంక్ యూ.